హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా పడింది. నేడు బంజారా హిల్స్ పిఎస్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారణకు పిలిచారు. బంజారా హిల్స్ సిఐ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే కౌశిక్ రెడ్డి తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. తండ్రి అనారోగ్యంతో విచారణకు హాజరు కాలేనని పోలీసులకు కౌశిక్ రెడ్డి సమాచారం ఇచ్చారు. తండ్రికి గుండె ఆపరేషన్తో 10 రోజుల వరకు విచారణకు హాజరు కాలేకపోతున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో వచ్చే నెల 6న పోలీస్ స్టేషన్ కు రావాలన్నారు పోలీసులు. విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని కౌశిక్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పోలీసు అధికారులతో దురుసుగా వ్యవహరించారన్న కారణంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గత నెలలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరు కావాల్సింది ఉంది. అయితే వాళ్ళ తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో ఇక ఈరోజు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చిన కౌశిక్ రెడ్డి పోలీసులతో ఈ విచారణ కోసం సమయం తీసుకున్నారు. వచ్చే నెల 6వ తేదీన విచారణకు హాజరవుతానని కౌశిక్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా అందుకు అంగీకరించారు. దీంతో ఈరోజు కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసులో పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు గత నెలలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారన్న అభిప్రాయంతో కేసు నమోదు చేయడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. దాదాపు 19 మంది బీఆర్ఎస్ నేతలు ఈ కేసులో ప్రమేయం ఉందన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. నిన్న ఈ కేసులో పాడి కౌశిక్ రెడ్డి ఓవైపు గతంలోనే బెయిల్ దక్కించుకొని ఉండగా నిన్న తాజాగా మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్కు కోర్టు బెయిల్ కూడా షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. మరికొన్ని అరెస్టులు కూడా ఈ వ్యవహారంలో అంటే ఈ కేసు వ్యవహారంలో జరిగే అవకాశం ఉందన్న ఒక ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతుంది. పోలీసులు అక్రమంగా తమను వేధిస్తున్నారని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించి తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఈ అక్రమ కేసులకు తాము భయపడేది లేదని ప్రకటనలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇక ఈ రోజు కేసుకు హాజరయ్యే అవకాశం విచారణకు హాజరయ్యే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.